ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవచరణ్స్ ఎక్స్ప్లెనేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు ఈ మారు సూపర్ అనే వాచ్ బీటెక్స్పీ కంపెనీలో వెళ్ళి వచ్చింది మనకి. దీన్ని ఇప్పుడు ఎలా ఆపరేట్ చేయాలి చెప్తాను. రీస్టార్ట్, రీసెట్, పవర్ ఆఫ్, పవర్ ఆన్ అన్నీ ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వచ్చే ముందు మీరు మన వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు చాలా మంచి వాళ్ళు కదా ఫ్రెండ్స్, చేస్తారని కోరుతున్నాను. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఆన్ చేయాలి చెప్తాను. ఫస్ట్ ఇచ్చే ముందు మనకి స్క్రీన్ బ్లాక్లో ఇస్తాడు, ఎందుకంటే స్క్రీన్ బ్లాక్ కాబట్టి ఫ్రెండ్స్. ఉండండి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, జోక్ చేస్తున్నాను కదా. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇచ్చే ముందు మన స్క్రీన్ పవర్ ఆఫ్ చేసి ఇస్తాడు. దాన్ని ఇప్పుడు మనం పవర్ ఆన్ చేయాలనుకుంటే సైడ్ ఓ బటన్ ఇచ్చాడు, చూసారా ఫ్రెండ్స్? కనిపించిందా? ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆన్ అవుతుంది. అయ్యింది, చూసారా ఫ్రెండ్స్? పవర్ ఆన్ అయ్యింది. ఇప్పుడు పవర్ ఆన్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొబైల్ ఫస్ట్ మనం ఓపెన్ అవ్వగానే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఎక్కడ? ప్లేస్టోర్ని వెతకాలి. వెతికాక ఎక్కించాలి యాప్. ఏ యాప్ అంటే మన బీటెక్స్పీ యాప్ ఎక్కించాలి ఫ్రెండ్స్. చూడండి, బీటెక్స్పీ యాప్ ఎక్కించాను చూడండి. యాప్ ఇలా ఉంటుంది మనకి, బీటెక్స్పీ ఫిట్ అనేసి ఇలాంటి లేబుల్ ఎట్ వస్తుంది, లోగో. దీన్ని ఓపెన్ క్లిక్ కరో. ఓపెన్ అయిపోయినా ఫ్రెండ్స్. నేను కనెక్ట్ చేశాను కాబట్టి మనకి ఇలాగ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాగౌట్ అయిపోయి ఇప్పుడు మీకు నేర్పిస్తాను చూడండి ఫ్రెండ్స్. లాగౌట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ నెంబర్ వస్తుంది. మొబైల్ నెంబర్ మీరు టైప్ చేసుకోండి. మా మొబైల్ నెంబర్ మేము టైప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓటీపీ కూడా అడుగుతుంది. ఇదిగోండి, ఈ విధంగా అడుగుతుంది ఓటీపీ. మనకి 8323 అని ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్. లాగిన్ అయిపోయాక సెలెక్ట్ డివైస్ అని అడుగుతుంది. ఈ బీటెక్స్పీ వాళ్ళు వెయిటింగ్ స్కేల్ మరియు బిఎంఐ ఇచ్చారు, మరియు స్మార్ట్ వాచ్ని కూడా అప్లోడ్ చేశారు. మనది ఇప్పుడు స్మార్ట్ వాచ్ కాబట్టి మనం స్మార్ట్ వాచ్ తోటి ఓపెన్ చేస్తున్నాం. ఈ వెనకాల మీరు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బీటెక్స్పీ అని ఉంది కదా, దాని కింద సెన్సార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. బీటెక్స్పీ కింద సెన్సార్ ఉందా, దానిపైన మారు సూపర్ అని ఉంటుంది. ఆ మారు సూపర్ కంపెనీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసినప్పుడు మనం సెర్చ్ చేయగానే నొక్కామనుకోండి, డివైస్ సెర్చ్ అవుతుంది. ఫస్ట్ మనం చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్ మెయిన్ విషయం, బ్లూటూత్ మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడే కానీ మనకు కనెక్ట్ అవ్వదు. కానీ ఫ్రెండ్స్, బ్లూటూత్ ఆన్ చేస్తున్నాం. లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అవైలబుల్ డివైస్ వస్తాయి కదా. మనకి ఇక్కడ నెట్స్ బాగా స్లోగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవ్వండి, మారు సూపర్ కాల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు కనెక్ట్ అయిపోతుంది. మారు సూపర్ కాల్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం కదా. అప్పుడు వాచ్కి ఇలా అప్వర్డ్స్కి మూవ్ చేస్తే మనకి ఇలా సో మెనీ యాప్స్ అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. దాని మీద ఇప్పుడు ఫోన్ సింబల్ నొక్కామనుకోండి, టర్న్ ఆన్ నొక్కామనుకోండి, పేరింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. పేర్ అవ్వడానికి కొద్దిగా రెడీగా వస్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర ఎలాగో బ్లూటూత్ ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కనెక్ట్ నొక్కామనుకోండి, దీనికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయింది, చూసారా ఫ్రెండ్స్? కనెక్ట్ అయిపోయింది. డయల్ ప్యాడ్ అన్నీ వస్తాయి, వీటి ద్వారా మనం ఫోన్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నేను అన్నీ ఫీడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫీడ్ చేసిన నెంబర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి నెక్స్ట్ వీడియోలోని ఇవి ఎలా ఫీడ్ చేయాలో అని నేర్పిస్తాను ఫ్రెండ్స్. కాంటాక్ట్స్ ఎలా ఫీడ్ చేయాలి, అది ఇది అని నేర్పిస్తాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇందాక సెర్చ్ కొట్టాం కదా ఫ్రెండ్స్, అప్పుడు మనకి మారు సూపర్ అని వచ్చింది కదా, సెర్చ్ చేయగానే అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ సెర్చ్ చేయగానే నొక్కినప్పుడు మనకి మారు సూపర్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. లోడింగ్ అవుతుంది. కనెక్ట్ అయిపోయాయి. మనకి ఎన్ని డివైజెస్, ఎన్ని స్టెప్స్ చేసాం, ఎంత డిస్టెన్స్ కవర్ చేసాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఎంత డ్యూరేషన్ అన్నీ ఇప్పుడు మనకి చెప్తుంది ఫ్రెండ్స్ మారు సూపర్. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కనెక్టెడ్ అని, దాని మీద నొక్కామనుకోండి మన డివైస్ A to Z అని వస్తాయి ఫ్రెండ్స్. కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ నొక్కుతాం. ఇందులో నోటిఫికేషన్స్ నొక్కామనుకోండి, ఏటి నొక్కాలనుకుంటున్నాం అన్నీ వస్తాయి. ఏ నోటిఫికేషన్స్ మీకు రావాలి అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఏమండి వీటన్నిటిలో ఏదో నొక్కోండి ఫ్రెండ్స్, పర్లేదు. అలా నొక్కాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. చూసారా, ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ ఇది ఓకే. SMS ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్ A to Z అని వస్తే మనకి ఇవ్వండి, జీమెయిల్, ఫేస్బుక్. ఇది మనకు నచ్చినవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటే మనకి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫేవరెట్ కాంటాక్ట్స్లోకి వెళ్ళామనుకోండి, ఫేవరెట్ కాంటాక్ట్స్ దాని కిందది, దాన్ని క్లిక్ చేసామనుకోండి, ఏమండి యూ క్యాన్ సెలెక్ట్ 8 కాంటాక్ట్స్ ఇన్ ద అడ్రస్ బ్లాక్ అండ్ డిస్ప్లే దేర్ షార్ట్ కట్స్ ఆన్ ద స్మార్ట్ వాచ్. ఇక్కడ 8 కాంటాక్ట్స్ అని కనిపించింది కదా ఫ్రెండ్స్. అందుకు మీకు నచ్చిన కాంటాక్ట్ మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని డన్ నొక్కామనుకోండి ఫ్రెండ్స్, అయిపోతుంది మనకి. ఇప్పుడు మీకు నేర్పించింది నోటిఫికేషన్స్ అండ్ కాంటాక్ట్స్ ఎలా వాచ్లో ఫీడ్ చేసుకోవాలని నేర్పించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేస్తాం కదా ఫ్రెండ్స్. అప్పుడు వాచ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాచ్ సెట్టింగ్స్ ఇది ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసాం ఫ్రెండ్స్. ఇది వెదర్ ఫ్రెండ్స్. వెదర్ మీ ఏరియా వెదర్ ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఆ సెర్చ్ దగ్గరికి వెళ్ళి మీ ఏరియా పేరు కొట్టేశారు అనుకోండి, మీ వెదర్ వచ్చేస్తుంది. మై లొకేషన్ అంటే నా లొకేషన్. టెంపరేచర్ సిస్టమ్ మీకు సెల్సియస్లో కావాలంటే సెల్సియస్, ఫారెన్హీట్లో కావాలంటే ఫారెన్హీట్. కన్ఫర్మ్ నొక్కండి, బ్యాక్ వచ్చేసారు అనుకోండి. వాచ్ సెట్టింగ్స్ ఇదిగోండి. వాచ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కంటిన్యూస్ హార్ట్ రేట్ ఎంతసేపు ఉండొచ్చు, 5 minutes మీకు నచ్చినంతసేపు. అలారం, ఇప్పుడు అలారం నెట్ బాస్లో వస్తుందిరా. బ్యాక్ వచ్చిన తర్వాత చూడొచ్చు. టైం ఫార్మేట్ ఇవన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. వాచ్ సెట్టింగ్స్ అక్కర్లేదు మనకి. ఫైండ్ మై వాచ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫైండ్ మై వాచ్. ఎప్పుడైనా మీ వాచ్ ఏదో మూలకి వెళ్ళిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, కనెక్ట్ అయ్యి ఉండి మూలకి వెళ్ళిపోతే మీరు ఈ ఫైండ్ మై వాచ్ ఈ యాప్లోకి వెళ్ళి ఫైండ్ మై వాచ్ నొక్కారు అనుకోండి, సైరన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. అదర్ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, మీకు యూనిట్స్, రీసెట్ అని వాచ్లోకి వస్తుంది. ఫైండ్ ఫోన్ కనిపెట్టడానికి, మ్యూజిక్ కంట్రోల్స్ అన్నీ, షట్టర్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే. అప్పర్ లిమిట్ ఇది అది అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా కిందకు వచ్చారనుకోండి, అప్గ్రేడ్స్ అంటే అప్డేట్లో లేటెస్ట్ వర్షన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇందులోన అబౌట్ వాచ్ కావాలనుకోండి, వాచ్ గురించి ఇందులోకి వస్తే మీ వాచ్ పేరు, అడ్రస్, ఫిల్మ్వేర్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మీ వాచ్ తాలూకా ఫేస్ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఛార్జింగ్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ కాదు ఫ్రెండ్స్, దాని కింద చేంజ్ వాచ్ ఫేస్ కనిపిస్తుందా ఫ్రెండ్స్. చేంజ్ వాచ్ ఫేస్ దాని మీద క్లిక్ చేయండి. చేంజ్ వాచ్ ఫేస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇందులో మీకు నచ్చిన వాచ్ ఫేస్ పెట్టుకోండి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిన వాచ్ ఫేస్ పెట్టుకోవచ్చు.
ఎలా అంటే ఇదిగోండి, నేను నచ్చినప్పుడు మీరు ఇలాగ అనొచ్చు, ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇది నొక్కారు అనుకోండి, నొక్కేసి వాచ్ పక్కనే ఉండాలి ఫ్రెండ్స్, ఇమీడియట్ పక్కనే. ఇదిగోండి వాచ్ ఇలాగ వస్తుంది. డౌన్లోడ్ నొక్కేసారు అనుకోండి, మీ వాచ్కి ఇప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఇదిగోండి అప్డేట్ ఉండండి ఫ్రెండ్స్, అప్డేటింగ్ ఇలాగ అవుతుంది కదా. వాచ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఈ అప్డేట్ అవుతుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ 90కి వచ్చేసింది మనది, అప్డేట్ అవుతుంది. ఇంకా ఇదిగోండి 100కి వచ్చింది, మనకు అప్డేట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, బాగుంది కదా, అప్డేట్ అయిపోయింది. డేట్ A to Z అన్నీ వస్తాయి మనకి. బాగుంది కదా ఫ్రెండ్స్ వాచ్, పర్లే. ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి కదా సార్, కస్టమ్ వాచ్ ఫేసెస్. అందులోకి వెళ్తే మీరు గ్యాలరీ కానీ కెమెరా కానీ వెళ్ళొచ్చు. ఇందాక మేము ఫోటో తీసుకున్నవి అయితే అన్నీ అందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, గ్యాలరీలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, వాచ్ ఫేస్ గ్యాలరీలోనే ఎలా చేశారో ఇప్పుడు కూడా ప్రజెంట్ అలాగే చేయండి. డౌన్లోడ్ అని వస్తుంది, డౌన్లోడ్ నొక్కండి. నెక్స్ట్ కెమెరాకి వెళ్ళారు అనుకోండి, ఈ కెమెరాలో మీరు ఇప్పుడు ఫోటో తీసుకొని వెంటనే అప్లోడ్ నొక్కారు అనుకోండి, అప్లోడ్ అయిపోతుంది వెంటనే మనకి. ఇవ్వండి టైం, పొజిషన్, ఫ్యూచర్ ఇవన్నీ మనకు అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇదంతా వాచ్ కూడా చూసుకుంటుంది కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి షాపింగ్లో ఏటు ఉన్నాయి, షాపింగ్ ఈవెంట్ మనకి ఇప్పుడు అక్కర్లేదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మాట్లాడుతున్న వాచ్ గురించి కాబట్టి వాచ్ మనకు కావాలి. ఇదిగోండి నా ఏజ్, నవనీత్, అన్నీ హైట్ మొత్తం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవ్వండి టార్గెట్ స్టెప్స్, టార్గెట్ స్లీప్ అన్నీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు టార్గెట్స్ వచ్చేస్తే మనకి ఇప్పుడు మైల్స్ అన్నీ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనకు పర్లేదు, హెల్ప్ ఇదంతా ఏమిటి. ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, వాచ్ మీద, కంపెనీ మీద ఇష్యూస్ తిప్పేస్తాను, ఇష్యూస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ ఇష్యూస్ని ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద నొక్కామనుకోండి, మనకి మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మనం అప్లోడ్ చేస్తే మనకి వెంటనే మన ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేద్దాం. ఇంకోండి వాచ్ ఈ వీడియోకి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం చెప్తాను.